హాయ్ ఓయోస్, నమస్కారం అండి. వెల్కమ్ టు అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గొర్లె. గత 2 నెలల కాలం నుంచి వివిధ వ్యక్తిగత కారణాల వలన మన ఛానల్ నుండి కొత్త వీడియోలను అప్లోడ్ చేయలేకపోయాను. అందుకు చింతిస్తున్నాను. ఇక నుండి రెగ్యులర్గా మన ఛానల్ నుండి కొత్త వీడియోలు అప్లోడ్ చేయబడతాయి. ఇదివరకు ఏ విధంగా ఆదరించారో ఇక నుండి కూడా అదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో క్విక్ పార్ట్స్ అంటే ఏమిటి, క్విక్ పార్ట్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మన డాక్యుమెంట్లో రెగ్యులర్గా అవసరం పడిన టెక్స్ట్ని క్విక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకొని మనకు కావలసినప్పుడు మన డాక్యుమెంట్లోనికి తీసుకోవచ్చండి. ఉదాహరణకి మన అడ్రస్ లేదా మన మెయిల్ ఐడి మన డాక్యుమెంట్లో రెగ్యులర్గా మనకి అవసరం పడుతున్నప్పుడు వాటిని మళ్ళీ టైప్ చేసుకొని సమయాన్ని వృధా చేయకుండా మనకు కావలసిన టెక్స్ట్ని అంటే అడ్రస్ని కానీ లేదంటే మెయిల్ ఐడిని కానీ టైప్ చేసుకొని మనకు నచ్చిన పేరుతో క్విక్ పార్ట్ గ్యాలరీలో సేవ్ చేసుకొని మనకు నచ్చినప్పుడు మన డాక్యుమెంట్లోనికి తీసుకోవచ్చు. దీనివలన మన సమయం ఆదా అవుతుందన్నమాట. అదేవిధంగా మనకు ఒకసారి షేప్స్ని కానీ లేదంటే పిక్చర్స్ని కానీ మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకుంటాం. అదే పిక్చరు లేదా అదే షేపు మళ్ళీ మనకు ఫ్యూచర్లో అవసరం పడినప్పుడు మళ్ళీ కష్టపడి అదే ఫార్మేట్లో డిజైన్ చేసుకోకుండా ఒకసారి ఆ షేప్ని కానీ లేదంటే ఆ పిక్చర్ని కానీ మనకు కావలసిన విధంగా డిజైన్ చేసుకొని క్విక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకుంటే మనకు కావలసినప్పుడు మళ్ళీ డిజైన్ చేసుకోకుండా గ్యాలరీలో నుంచి ఈజీగా మన డాక్యుమెంట్లోనికి తీసుకోవచ్చు అనమాట. మనం టైప్ చేసుకున్న టెక్స్ట్ని క్విక్ పార్ట్స్ గ్యాలరీలో ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, క్విక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకున్న టెక్స్ట్ని మనకు కావలసినప్పుడు మన డాక్యుమెంట్లోకి ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి అడ్రస్, సిపియు ఫుల్ ఫాము మరియు మెయిల్ ఐడి టైప్ చేసి ఉన్నాయి. వీటిని ఒక్కొక్కటిగా క్విక్ పార్ట్స్ గ్యాలరీలో ఏ విధంగా సేవ్ చేయాలో చూద్దాం. ముందుగా మనం అడ్రస్ని క్విక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేద్దాం. దీనికోసం ఈ అడ్రస్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ గ్రూప్లో క్విక్ పార్ట్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆప్షన్స్లో చివరి ఆప్షన్ సేవ్ సెలెక్షన్ టు క్విక్ పార్ట్స్ గ్యాలరీ అనే ఆప్షన్ని చూస్ చేసుకొని ఇక్కడ నేమ్ దగ్గర మనం ఈ అడ్రస్ని రిఫర్ చేస్తూ షార్ట్ కట్లో ఏదో ఒక పేరు ఇద్దాం. ఏ అనే పేరు ఇచ్చాం, ఓకే చేద్దాం. నెక్స్ట్ మనము సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా క్విక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేద్దాం. దీనికోసం ముందుగా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా క్విక్ పార్ట్స్ ఆప్షన్ని చూస్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన ఆప్షన్లో సేవ్ సెలెక్షన్ టు క్విక్ పార్ట్స్ గ్యాలరీని చూస్ చేసుకొని ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ షార్ట్ కట్ ఫాము సిపి అని పేరు ఇచ్చి ఓకే చేద్దాం. అంటే మనము సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని సిపి అని పేరుతో సేవ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనము మెయిల్ ఐడిని కూడా క్విక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేద్దాం. దానికోసం ఈ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకొని ఈ క్విక్ పార్ట్స్ ఆప్షన్ చూస్ చేసుకొని సేవ్ సెలెక్షన్ టు క్విక్ పార్ట్స్ గ్యాలరీ ఆప్షన్ చూస్ చేసుకొని ఈ మెయిల్కి మనము షార్ట్ కట్ ఫార్ము మెయిల్ అని టైప్ చేసి సేవ్ చేద్దాం. మనము క్విక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకున్న ఈ అడ్రస్ని కానీ లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని కానీ ఈ మెయిల్ని కానీ మన డాక్యుమెంట్లోనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడైనా మనం కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నా సరే ఆ డాక్యుమెంట్లోనికి మనం ఈజీగా తీసుకోవచ్చండి. వీటిని 2 మార్గాల్లో తీసుకోవచ్చు. క్విక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకున్న లిస్ట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు, లేదా మనకి షార్ట్ కట్ కీస్ ఉపయోగించి కూడా మన డాక్యుమెంట్లోనికి ఈ సేవ్ చేసుకున్న ఈ టెక్స్ట్ని మనం ఈజీగా డాక్యుమెంట్లో తీసుకోవచ్చు. అది ఎట్లాగంటే ముందుగా మనం ఈ టెక్స్ట్ని డిలీట్ చేసేద్దాం. కంట్రోల్-A డిలీట్. ఇప్పుడు మనం క్విక్ పార్ట్స్ గ్యాలరీ లిస్ట్లో కనిపిస్తాయి. వీటిని మనం చూస్ చేసుకొని మన డాక్యుమెంట్లో తీసుకోవచ్చు.
దీనికోసం మనము ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టెక్స్ట్ గ్రూప్లో ఈ పిక్ పార్ట్స్ని చూస్ చేసుకుంటే మనము సేవ్ చేసుకున్న ఈ టెక్స్ట్ అన్నీ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఏ అనే పేరుతో అడ్రస్, సిపి అనే పేరుతో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెయిల్ పేరుతో మెయిల్ ఐడి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇట్లా మనకు కావాల్సిన దాన్ని చూస్ చేసుకొని మన డాక్యుమెంట్లో తీసుకోవచ్చు. ఏ చూస్ చేసాం, అడ్రస్ వచ్చింది, అట్లాగే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చింది, అట్లాగే మెయిల్ ఐడి వచ్చింది. అయితే వీటిని ఇంకొక రకంగా కూడా మనము మన డాక్యుమెంట్లో తీసుకోవచ్చు. అంటే మనము పిక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకున్న ఈ టెక్స్ట్ని షార్ట్ కట్ వేలో కూడా మన డాక్యుమెంట్లో తీసుకోవచ్చు. అది ఎట్లాగంటే ముందుగా దీన్ని డిలీట్ చేసేద్దాం. మనము అడ్రస్ని ఏ అనే పేరుతో సేవ్ చేసాం కదండి, అందుకే అక్కడ మనము ఏ నేమ్తో సేవ్ చేసుకున్నామో ఇక్కడ ఆ నేమ్ని టైప్ చేసి కీబోర్డ్లో F3 ప్రెస్ చేస్తే చాలండి. చూడండి, ఇక్కడ మనం ఈ అడ్రస్ని పిక్ పార్ట్స్ గ్యాలరీలో ఏ అనే పేరుతో సేవ్ చేసాం. సో ఏని టైప్ చేసి కీబోర్డ్లో F3 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పిక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ అయిన ఆ టెక్స్ట్ అనేది మన డాక్యుమెంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అట్లాగే మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని సిపి అనే పేరుతో సేవ్ చేసాం కదండి, CPU అండ్ F3 చూడండి వచ్చింది. మనం మెయిల్ ఐడిని మెయిల్ అనే పేరుతో సేవ్ చేసాం. మెయిల్ అని టైప్ చేసి F3 అంటే మనం ఇక్కడ ఏ పేరుతో సేవ్ చేసుకున్నామో ఆ పేరుని టైప్ చేసి కీబోర్డ్లో F3ని ప్రెస్ చేస్తే పిక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకున్న టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా మన డాక్యుమెంట్లోకి వచ్చేస్తుంది అనమాట. మనం టెక్స్ట్ని పిక్ పార్ట్స్ గ్యాలరీలో ఏ విధంగా సేవ్ చేసుకున్నామో అదే మాదిరిగా షేప్ని కానీ లేదంటే పిక్చర్స్ని కానీ మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకొని ఫార్మాట్ చేసుకొని పిక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చండి. అలా చేసుకోవడం వలన భవిష్యత్తులో మళ్ళీ అదే డిజైన్లో అదే ఫార్మాట్లో ఆ పిక్చర్ కానీ ఆ షేప్ కానీ మనకు కావలసినప్పుడు దాన్ని మళ్ళీ అదే మాదిరిగా కష్టపడి డిజైన్ చేసుకోకుండా పిక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకున్న ఆ పిక్చర్ని కానీ ఆ షేప్ని కానీ మనం ఈజీగా మన డాక్యుమెంట్లోనికి తీసుకోవచ్చు. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము ఒక షేప్ని తీసుకుందాం. ఇన్సర్ట్ ట్యాబ్లో ఈ షేప్స్లోకి వెళ్ళి ఒక షేప్ని తీసుకొని ఆ షేప్ని డ్రా చేద్దాం. దీని స్టైల్ని కొంచెం చేంజ్ చేద్దాం. దీనిలో పిక్చర్స్ని కూడా మనము ఇన్సర్ట్ చేద్దాం. దీనికోసం మనం ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి సిస్టంలో ఉన్న పిక్చర్స్ని తీసుకుందాం. ఈ పిక్చర్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో మనం గత వీడియోలో ఉన్నాయి, కావాలంటే మనము మన యూట్యూబ్ ఛానల్లో చూసి మీరు నేర్చుకోవచ్చు. డెస్క్టాప్లో మనకి ఈ వై అనే ఫోల్డర్లో మనం కొన్ని పిక్చర్స్ని సేవ్ చేసాం, వాటిని ఇప్పుడు తీసుకుందాం. మనం నచ్చిన షేప్లో దీన్ని చేంజ్ చేసుకొని మనం ఈ షేప్లో దీన్ని ఇన్సర్ట్ చేద్దాం. అదే మాదిరిగా మరో పిక్చర్ని కూడా తీసుకుందాం. మనం ఈ షేప్లో కొంత టెక్స్ట్ని కూడా యాడ్ చేద్దాం. మనం ఇప్పుడు డిజైన్ చేసుకున్న ఈ షేప్ని పిక్చర్స్ని టోటల్గా పిక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేద్దాం. దీనికోసం మనము ఈ మల్టిపుల్ పిక్చర్స్ని అండ్ షేప్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టెక్స్ట్ గ్రూప్లో పిక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ సెలక్షన్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనము ఒక ఏదో పేరు ఇద్దాం, లోగో అని పేరు ఇద్దాం. ఓకే చేద్దాం. ఇప్పుడు మనము కంట్రోల్ ఏతో సెలెక్ట్ చేసి డిలీట్ చేసి మనము పిక్ పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకున్న ఆ షేప్ని తీసుకున్నాం. చూడండి, ఈ లోగో అని పేరుతో సేవ్ అయ్యింది. సెలెక్ట్ చేసుకున్నాం, చూడండి వచ్చింది. లేదంటే షార్ట్ కట్ వేలో మనము లోగో అని టైప్ చేసి
F3 ప్రెస్ చేసుకున్న మనకి పిక్పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకున్న ఆ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనము టెక్స్ట్ని కానీ షేప్స్ని కానీ పిక్పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకొని మన డాక్యుమెంట్లోనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. పిక్పార్ట్స్ గ్యాలరీలో మనం సేవ్ చేసుకున్న ప్రాపర్టీస్లో మనకి అవసరం లేని దానిని డిలీట్ చేసుకోవచ్చండి. అది ఎట్లాగంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టెక్స్ట్ గ్రూప్లో పిక్పార్ట్స్ ఆప్షన్ చూస్ చేసుకొని వీటిలో మనకి అవసరం లేని ప్రాపర్టీ మీద రైట్ క్లిక్ చేసి ఆర్గనైజ్ అండ్ డిలీట్ ఆప్షన్ని చూస్ చేసుకొని ఈ వచ్చిన డైలాగ్ బాక్స్లో ఆల్రెడీ మనం చూస్ చేసుకున్న ప్రాపర్టీ సెలెక్ట్ అయిపోయి ఉంది. ఈ కింద డిలీట్ ఆప్షన్ని చూస్ చేసుకొని ఎస్ని క్లిక్ చేసుకుంటే మనం చూస్ చేసుకున్న ప్రాపర్టీ అనేది డిలీట్ అయిపోద్ది అనమాట. చూడండి, క్లోజ్ చేద్దాం. మనము అడ్రస్ని డిలీట్ చేస్తాం కదండి. చూడండి, ఇక్కడ మనకి పిక్పార్ట్స్ గ్యాలరీలో అడ్రస్ అనేది లేదు. చూడండి, ఈ విధంగా పిక్పార్ట్స్ గ్యాలరీలో మనకు అవసరం లేని ప్రాపర్టీస్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం మనకు కావలసిన టెక్స్ట్ని లేదా షేప్స్ని కానీ పిక్చర్స్ని కానీ డిజైన్ చేసుకొని పిక్పార్ట్స్ గ్యాలరీలో సేవ్ చేసుకొని మనకు కావలసినప్పుడు మన డాక్యుమెంట్లోనికి తీసుకోవచ్చు అన్నమాట. ఎంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదములు. నమస్కారం.